Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అజ్ఞాతంలో పవన్ కళ్యాణ్ ఇంతకీ ఎక్కడ ఉన్నట్లు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ఎంత బిజీగా ఉంటున్నాడో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక సమీక్ష సమావేశం చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ షూటింగ్స్ను కూడా పక్కన పెట్టి ఆయన పాలనలో నిమగ్నమయ్యాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ పాలసీ. అయితే రిపబ్లిక్ డే తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించకుండా పోయాడు. రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి ఆ తర్వాత గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత రోజు నుండి పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి రోడ్ షోస్ కూడా చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ను కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఢిల్లీ హైకమాండ్ కోరింది. కానీ పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు. ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనే దానిపై కూడా పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఎందుకు ఇంత సైలెన్స్? అసలు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? రహస్యంగా సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నాడా, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండాలని అజ్ఞాతంలో ఉండిపోయాడా అని అభిమానులు ఆరా తీయగా తెలిసిందేమంటే ఆయన తన భార్య పిల్లలను కలవడానికి స్విట్జర్లాండ్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎన్నికలలో గెలిచిన 2 నెలల తరువాత ఆయన తన భార్య కోసం స్విట్జర్లాండ్కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు రెండవసారి వెళ్ళాడు. అక్కడ ఆమె పై చదువులు చదువుకుంటున్న సంగతి తెలిసిందే. డిగ్రీ పట్టా కూడా పొందింది. దానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ నుండి నేరుగా ఢిల్లీకి చేరుకుంటాడని, అక్కడ 2 రోజుల పాటు ఆయన వివిధ ప్రాంతాలలో బహిరంగ సభలు, రోడ్ షోస్ నిర్వహిస్తాడని తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏ రేంజ్లో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల నుండి గెలవని సీట్లు కూడా కూటమికి దక్కేలా చేసింది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఢిల్లీ కూడా ఆయన మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉంది బీజేపీ హైకమాండ్. ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారట. వీళ్ల ఓట్లు అత్యంత కీలకం. తెలుగువారు నివసించే ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారట. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఢిల్లీ ఎన్నికలలో ఎంతవరకు పనిచేస్తుంది అనేది.